నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ముట్టడికి అంగన్వాడీ టీచర్లు ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళకు ఒక హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్లంతా కూడా. అదే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఫ్రీ బస్లోనే సెక్రటరీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచే చాలా జిల్లాల నుంచి బయలుదేరారు. చాలామంది అంగన్వాడీ టీచర్లంతా కూడా సెక్రటరీ ముట్టడికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంది అని అంటే, వీళ్లకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీళ్ళంతా కూడా తెలంగాణ సెక్రటరీ వద్దకు చేరుకున్న వీళ్ళని ఏ ఫ్రీ బస్సులు అయితే వచ్చిరో అదే ఫ్రీ బస్సులలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, అయితే ప్రభుత్వం వీళ్ళకు ఏమని హామీ ఇచ్చింది, ఏం చేసింది అని అంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాళ్ళకి సంబంధించి గతంలో ఏమి హామీ ఇచ్చిర్రు అని అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంగన్వాడీ టీచర్లకు సంబంధించి అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18,000 రూపాయలకు పెంచుతూ సిఫార్సు చేయడం జరిగింది. దీన్ని గతంలో అభయహస్తం మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి గతంలోనే వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా, ఈ 425 హామీలలో అంగన్వాడీ టీచర్లకు తలసరి వేతనాన్ని 18,000 రూపాయలకు పెంచుతూ సిఫార్సు తీసుకున్నారు. గతంలో ఇది చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇవ్వమంటే ఇయ్యకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గత కొద్ది నెలల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మాకు జీతాన్ని పెంచమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ సెక్రటరీ వద్దకు అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రీ బస్లో వస్తే అదే ఫ్రీ బస్లో ఎక్కి పోలీసు వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని పంపించే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆగకుండా వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటికే చాలామంది హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అండ్ అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ దగ్గర వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సెక్రటరీ వద్దకు చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మహిళలందరినీ కూడా అంగన్వాడీ టీచర్లను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్ కూడా మనకు కనబడతా ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఒకరు మాట్లాడేటువంటి మాట కూడా ఉంటుంది. మీరే క్లియర్గా అక్కడ ఏం మాట్లాడింది ఆ మహిళ టీచర్ ఏం మాట్లాడింది అని అంటే, మాకు ఇస్తా అన్నటువంటి వేతనాన్ని ఇవ్వండి, సరిపోతలేదు, మాకు వచ్చేటువంటి 13,000 రూపాయలు మాకు సరిపోతలేవు. ఆ 13,000 రూపాయలు కాకుండా ఈ ఫ్రీ నర్సరీ ఫ్రీ స్కూల్ అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. గతంలో ఏంటంటే అంగన్వాడీలలో పిల్లలు పంపించేటోళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఊర్లలో ఏం చేస్తారనంటే చాలామంది పిల్లలను అవ్వయ్య పనికి పోతే ఆ పనికి పోయేటోళ్ళను తీసుకెళ్ళి అంగన్వాడీ స్కూళ్ళలో వదిలిపెట్టేటోళ్ళు. అంగన్వాడీ స్కూల్లోనే ఆడిపించుకుంటూ తినిపించుకుంటూ వీళ్ళే టీచర్లు ఆడున్న ఆయమ్మలు చూసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేసారు అంటే ప్రభుత్వంలో కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆ కొత్త రూల్ ఏంటి అని అంటే వీళ్ళకి సంబంధించి నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ప్లాట్ఫామ్ను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొదలు పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మొదలు పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ అంగన్వాడీ స్కూళ్ళని లేచిపోతాయి. దానివల్ల వీళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వీళ్ళకి గదే 13,000 రూపాయల వేతనాన్ని ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అది కూడా సరైన సమయంలో పడక చాలా వరకు ఆందోళన చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు వీళ్ళకి గతంలో మేనిఫెస్టోలో ఏదైతే సరైనటువంటి వేతనాన్ని పెంచుతామని చెప్పేసి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఆ చెప్పినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేయలేక ప్రభుత్వం అప్పుల కుప్ప చేసుకుంటూ పోతూ ఉంది. ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి సరైనటువంటి వేతనాన్ని ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు తీవ్రంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తూ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే చాలామంది వివిధ జిల్లాల నుంచి చేరుకున్నారు. కొందరు వచ్చేటువంటి మార్గ మధ్యంలో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ కూడా ఇది వరంగల్ బస్టాండ్లో హన్మకొండ బస్టాండ్లో జరిగింది ఇన్సిడెంటు.
ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియో ఉదయం సమయంలో తెల్లవారుజాములో అక్కడ హన్మకొండ బస్ స్టాండ్లో వాళ్ళు హైదరాబాద్కి రావడం కోసం బస్ స్టాండ్కి వెళ్ళినటువంటి ఈ టీచర్లను కూడా వాళ్ళను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తూ పోలీసు వాళ్ళే దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా అటో ఇటో చేసి కష్టపడి సెక్రటరీ వద్దకు చేరుకున్న వీళ్ళను వాళ్ళు ఏ బస్సులో అయితే ఫ్రీగా వచ్చిర్రో అదే ఫ్రీ బస్సులో మళ్ళీ ఫ్రీగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో తీసుకుపోతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ అవుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టాండ్లలో ఇప్పటికే చాలామంది అంగన్వాడీ టీచర్లు ఉదయం తెల్లవారుజామున 3-4 గంటలకే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చే ప్రయత్నం చేశారు. మూకుమ్మడిగా ఒకేసారి అందరూ కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళను అక్రమంగా ఎక్కడికి పడితే అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ ఒక మహిళ చెప్తా ఉన్నది, అక్రమంగా కూడా ఆడవాళ్ళ బాధను అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు పోలీసులు అని చెప్పేసి అక్కాసులు వెళ్ళగక్కుతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకు కానీ లేదంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం లేదు. మీరు అది దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎన్ని డిమాండ్లు చేసినా, ఎన్ని ఆవేదనలు వ్యక్తం చేసినా, ఎలాంటి చేసినా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా లేదు. ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేక ప్రభుత్వం వైఫల్యాలు పొందుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది కార్మికులు మరణిస్తూ ఉన్నారు. నిన్న కూడా అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇట్లా చాలా చోట్ల చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీలు కూడా రోడ్డు ఎక్కిర్రు. కంప్లీట్గా కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి సెక్టర్లో, ప్రతి సెగ్మెంట్లో కూడా అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంచెం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయడం కోసం కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇదివరకు సోషల్ మీడియాలలో, యూట్యూబ్స్లలో గట్టిగా మాట్లాడితే బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు ఆ గట్టిగా మాట్లాడినా కూడా కేసులు పెడతారన్న భయంతో కొన్ని విషయాలను వ్యక్తపరచలేని సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఆయా ఇన్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక ఏ ఉద్యోగులైనా కొంచెం ఆచితూచి అడిగేయండి. ఎన్నుకునేటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాలలో మళ్ళా ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలలో మీకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఏం చేసినా కూడా మీరు ఎంత జీతాలు సరిపోతలేవని ఆవేదన వ్యక్తం చేసినా ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బడ్జెట్ లేవు. ఆ బడ్జెట్ లేనటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం పొందేటువంటి అవకాశాలని మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తున్నాండి కేఎంఆర్ న్యూస్.